शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। మహబూబ్ నగర్ పట్టణం మున్సిపాలిటీగా మారి 75 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు గుండెకాయ మహబూబ్ నగర్ పట్టణం. పాత మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రతి గ్రామానికి ఈ పట్టణంతో ఒక అనుబంధం, ఆత్మీయ సంబంధం ఉంది. కాబట్టి 75 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఎన్నో సంవత్సరాలుగా గత ప్రభుత్వాలు పట్టించుకోలేని, చూడదలుచుకోలేని అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని 1400 కోట్ల రూపాయల శంకుస్థాపన కేవలం మహబూబ్ నగర్ కార్పొరేషన్కు సంబంధించిన పనులను చేస్తున్నాడంటే ఈ మట్టి మీద, ఈ నగరం మీద, ఈ ఉమ్మడి జిల్లా మీద మన ముఖ్యమంత్రి గారికి ఉన్న అమితమైన అనురాగం, వాత్సల్యం, ప్రేమ కనబడతా ఉంది. ఎన్నో రోజుల నుంచి కాలనీ వాసులు కావచ్చు, లేదా బస్తీ వాసులు కావచ్చు, మిగతా ప్రాంతాల్లో కావచ్చు, మాకు డ్రైనేజ్ సౌకర్యాలు లేవు మహబూబ్ నగర్ పట్టణంలో అంటే ప్రతి ఒక్కరికి కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సౌకర్యం కల్పించాలన్న ఉద్దేశంతో 603 కోట్ల రూపాయలతోటి నభూతోన్న భవిష్యత్ అన్నట్టుగా మహబూబ్ నగర్ కార్పొరేషన్కు భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థను శాంక్షన్ చేయించి ఈరోజు శంకుస్థాపన కోసం సభ పెట్టుకొని రేపు శంకుస్థాపన చేయబోతా ఉన్నాడు. అలాగే మహబూబ్ నగర్కి ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్న సమస్య తాగునీటి సమస్య. భవిష్యత్తులో ఇంకా 2047 వరకు కూడా తాగునీటి సమస్య ఉండకూడదు అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా మంచినీరు అందే విధంగా 220 కోట్ల రూపాయలతోటి మంచినీటి వ్యవస్థకు రేపు శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. అదే విధంగా ఇక్కడ మహబూబ్ నగర్ అంటేనే చదువుల తల్లి నిలయం, సరస్వతి పుత్రుల జన్మస్థలం. మరి గత పాలకులు ఏ ఒక్క కాలేజీని కానీ, ఏ ఒక్క యూనివర్సిటీని కానీ పెట్టకుండా విద్యను దూరం చేసిండ్రు. అది గమనించే మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లా విద్యార్థులకు తలమానికంగా ఉండే ఒక జాతీయ స్థాయిలో పేరుగన్న IIIT బాసర లాంటి విద్యాలయాన్ని, ఒక విశ్వవిద్యాలయాన్ని మన మహబూబ్ నగర్ పేద పిల్లల కోసం మహబూబ్ నగర్ నడిబొడ్డున జడ్చర్ల, మహబూబ్ నగర్, దేవరకద్ర మధ్యన ఉమ్మడి జిల్లా వాసులందరికీ కూడా అందుబాటులో ఉండేటందుకు దాదాపుగా 600 కోట్ల రూపాయల టోటల్ బడ్జెటు, దాన్ని విడతల వారీగా ఈరోజు 200 కోట్ల రూపాయలతోటి శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. అలాగే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో కూడా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ని శాంక్షన్ చేయించి పనులు మొదలుపెట్టించారు. అలాగే మహబూబ్ నగర్ పట్టణానికి సంబంధించి 200 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ని కూడా ఓపెనింగ్ చేస్తూ ఉన్నారు. అలాగే 60 వసంతాలు పూర్తి చేసుకుంది MBS డిగ్రీ కాలేజ్. ఇక్కడ ఉన్న చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ MBS డిగ్రీ కాలేజీలో విద్యను అభ్యసించిండ్రు. అందుకు కృతజ్ఞతగా ఈ డిగ్రీ కాలేజ్ అద్భుతంగా వృద్ధి చెందాలే, భవిష్యత్తులో ఒక డీమ్డ్ యూనివర్సిటీగా దీన్ని తీర్చిదిద్దాలన్న ఒక లాంగ్ టర్మ్ విజన్ తోటి 20 కోట్ల రూపాయలు బిల్డింగ్ కోసం శాంక్షన్ చేయించి దానికి శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. అలాగే అనేక కార్యక్రమాలు, ఒక నర్సింగ్ కాలేజ్ కావచ్చు, తర్వాత మిగతా మున్సిపాలిటీకి సంబంధించిన కోట్ల రూపాయల శంకుస్థాపనలు రేపు జరుగుతూ ఉన్నాయి. కాబట్టే మా భూమిపుత్రుడు, మా నేలబిడ్డ మళ్ళీ మహబూబ్ నగర్కి వచ్చి ఇచ్చిన ఓటు రుణాన్ని తీర్చుకోవడానికి 1400 కోట్ల రూపాయలతోటి శంకుస్థాపన చేయడానికి వస్తున్న మా ప్రియతమ ముఖ్యమంత్రి, మా కుటుంబ సభ్యుల్లో ఒకరైన గౌరవ రేవంత్ రెడ్డి గారిని అపూర్వంగా స్వాగతం సన్నాహాలు చేయాల్సిన బాధ్యత మహబూబ్ నగర్ బిడ్డలందరి మీద ఉంది. కాబట్టి ఈ ఉమ్మడి జిల్లా సభను దిగ్విజయం చేయాలని చెప్పి మా అందరి తరఫున, మా కాంగ్రెస్ పార్టీ తరఫున, మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల తరఫున, మిగతా ముఖ్య నాయకుల తరఫున మహబూబ్ నగర్ ప్రజానీకాన్ని కోరుకుంటా ఉన్నాం.